ఒక వస్తువు ఏ అనేటటువంటి స్థానం నుంచి బి అనేటటువంటి బిందువుకి ప్రయాణం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. దీనికి సంబంధించి రెండు రకాల మార్గాలు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. సో ఈ సందర్భంలో ఇది ఎస్ గుండా ఒక కర్వ్డ్ పాత్లో ప్రయాణం చేయడం అనేది జరిగింది. సో వక్ర మార్గము లేదా వంపు మార్గంలో ప్రయాణించిందని చెప్పేసి అనుకుందాం. ఇంకొక పొజిషన్లో ఏ నుంచి నేరుగా బి వరకు ప్రయాణించింది అని చెప్పేసి అనుకున్నప్పుడు దీంట్లో దూరం యొక్క విలువ ఏమవుతుంది, స్థానభ్రంశం యొక్క విలువ ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ దూరం యొక్క విలువను గణించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాటెడ్ లైన్స్ యొక్క మొత్తం పొడవును మనము దూరంగా పరిగణిస్తాం. అలా కాకుండా వస్తువు యొక్క తొలి స్థానము మరియు తుది స్థానము, ఇక్కడ ఏ అనేటటువంటి బిందువు తొలి స్థానం అవుతుంది, బి అనేటటువంటి బిందువు తుది స్థానం అవుతుంది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరం ఏదైతే ఉందో దీన్ని మనము డిస్ప్లేస్మెంట్గా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో జాగ్రత్తగా గమనించండి, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడూ కూడా దూరం కంటే తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇంకొక రకంగా సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ కంటే కూడా దూరం యొక్క విలువ కొన్ని సందర్భాలలో సమానమయ్యే అవకాశం ఉంది, కొన్ని సందర్భాలలో అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది. మోరోవర్ దూరం ఎప్పుడూ కూడా శూన్యం కాదు, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం శూన్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను ఇక్కడ జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా గమనిస్తే ఏబి యొక్క కనిష్ట దూరాన్ని గనక మనం పరిశీలిస్తే ఇక్కడ కర్వ్డ్ పాత్ యొక్క దూరం కంటే తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనము డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్గా మనం చెప్తాం. అంటే దూరం విలువ మనకు డిస్ప్లేస్మెంట్ కంటే అధికంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ నుంచి బికి వచ్చిన తర్వాత అదే వస్తువు లేదా వాహనము బి నుంచి ఏకి చేరిందని చెప్పేసి అనుకుందాం. అంటే ఇక్కడ రెండు దిశలలో అది ప్రయాణించినటువంటి సందర్భంలో ఇక్కడ సేమ్ అదే పొజిషన్ బి నుంచి ఏకి కూడా ప్రయాణించినటువంటి సందర్భంలో సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వంపు మార్గం యొక్క దూరము 50 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి అనుకుంటే తిరిగి రిటర్న్ జర్నీలో ఇంకొక 50 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. కాబట్టి మొత్తం ఇక్కడ ప్రయాణించినటువంటి దూరము 100 కిలోమీటర్స్గా మనం పరిగణిస్తాం. సపోజ్ ఇది 15 కిలోమీటర్లు ఉందని అనుకుందాము ఈ కనిష్ట దూరం అనేది. ఈ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ని అది ప్రయాణించింది, ప్లస్ బి నుంచి ఏకి ప్రయాణించినప్పుడు కూడా మనము 15 కిలోమీటర్ల దూరాన్నే తీసుకుంటాము. కానీ దిశతోటి ఇక్కడ మనకు ఖచ్చితమైనటువంటి క్రైటీరియా ఉంది. కాబట్టి ఏ నుంచి బి వైపుకు వచ్చినప్పుడు ఏ విలువనైతే తీసుకుంటామో దానికి వ్యతిరేక గుర్తుతోటి బి నుంచి ఏకి ప్రయాణించినప్పుడు విలువను తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 15 అనే దానికి ప్లస్ ఇస్తేనేమో ఒకవైపు ప్రయాణించినటువంటి దిశను చూపిస్తే దానికి వ్యతిరేక దిశను చూపించాలి అంటే మనం దీనికి నెగటివ్ సైన్ని పెట్టాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించిన దూరము 15 కిలోమీటర్లు, బి నుంచి ఏకి ప్రయాణించిన దూరం కూడా 15 కిలోమీటర్లే, కానీ వ్యతిరేక దిశలో ప్రయాణించాం కాబట్టి మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనకు డిస్ప్లేస్మెంట్ 0 కిలోమీటర్లు అంటాం. సార్ అదేంటి సార్, మరి ఏ నుంచి బికి వచ్చాం, బి నుంచి ఏకి కూడా పోయాము కదా, మరి అలాంటప్పుడు 30 కిలోమీటర్లు కావాలి కదా అంటే మనం ఏమనుకున్నాం, తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశం అన్నాం. కాబట్టి ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు ఏ తొలి స్థానమైంది, బి తుది స్థానమైంది. కానీ బి నుంచి తిరిగి ఏకి చేరుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ తొలి స్థానము ఏనే అయింది, తుది స్థానం కూడా ఏనే పరిగణిస్తాం. కాబట్టి మరి ఈ స్థానం మారనట్లుగా మనం భావిస్తాం. మరి స్థానం మారలేదు అంటే దాని అర్థము అది ప్రయాణించినటువంటి డిస్ప్లేస్మెంట్ అనేది శూన్యంగా మనం భావించడం చూస్తాం. కానీ దూరం విషయానికి వచ్చేసరికల్లా మనకు రెండింతల పొడవును ఇక్కడ మనం తీసుకుంటాం. 50 కిలోమీటర్స్ అనేది పాత్ లెంత్ కనుక అయినట్లయితే డబల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 100 కిలోమీటర్ల దూరం అని చెప్పేసి అంటాం. డిస్ప్లేస్మెంట్ శూన్యం అయ్యేటటువంటి సందర్భం ఉంది, కానీ దూరం అనేది శూన్యం కాదు, ఎల్లప్పుడూ ఇది ధనాత్మక విలువనే చూపిస్తుంది. శూన్యేతర సంఖ్యను ఇక్కడ దూరం అనేది చూపిస్తుంది. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికల్లా దూరం కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. కేవలం ఒకే ఒక సందర్భంలో ఇది సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి వక్ర మార్గం వెంబడి కాకుండా ఏ నుంచి బికి స్ట్రైట్ మార్గం ఒకటే ఉన్నటువంటి పరిస్థితులలో ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు దూరం విలువ మరియు డిస్ప్లేస్మెంట్ విలువ, స్థానభ్రంశం విలువ రెండు సమానమయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే సరళ రేఖా మార్గంలో
ఒకే దిశలో ప్రయాణించినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఏ నుంచి బికి ప్రయాణించిన తర్వాత తిరిగి బి నుంచి ఏకి చేరుకున్నటువంటి సందర్భాలలో దూరం అనేది ఈ మార్గం యొక్క పొడవుకు రెట్టింపు ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా ఇది తిరిగి శూన్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇరు దిశలలో ప్రయాణించినప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ అనేది శూన్యం అవుతుంది. అలాంటి సందర్భంలో దాన్ని మనం శూన్య స్థానభ్రంశం అని చెప్పేసి అంటాం. దూరం ఎప్పుడూ కూడా శూన్యం కాదు, అది నాన్ జీరో శూన్యేతర సంఖ్యలను సూచిస్తుంది. అదేవిధంగా ధనాత్మక సంఖ్యలను సూచించే ప్రయత్నం చేస్తుంది. స్థానభ్రంశం యొక్క ప్రమాణాలను కూడా పొడవు ప్రమాణాలలో చెప్తాం. ఒక వస్తువు రుజుమార్గంలో ప్రయాణిస్తే అది ప్రయాణించినటువంటి దూరం మరియు స్థానభ్రంశం రెండు సమానం అవుతాయి. ఈ కండిషన్లో మాత్రమే దూరం విలువ స్థానభ్రంశం విలువ సమానం అవుతాయి. మిగిలిన ఏ సందర్భంలోనూ ఈ రెండు విలువలు సమానమయ్యే అవకాశం లేదు.